అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు. ఇప్పుడు మనకి ఉగాది పండుగ అయితే రాబోతుంది గదా! అయితే ఆ ఉగాది పండుగ గురించయితే ముచ్చటిచ్చేసుకుందాం ఇవాళ. మనకి ఈ జనరేషన్‌లో వాళ్ళకి ఉగాది అనగానే గుర్తుకొచ్చేది మెయిన్‌గా పంచాంగ శ్రవణం, భక్షాలు, పచ్చడి ఇవైతే చాలా మెయిన్‌గా గుర్తుకొచ్చేస్తాయి. అసలు 2024లో క్రోధినామ సంవత్సరం అని మీకు దెలుసు. అదే ఆ నేమ్ ఉంటది గదా! అది 2025లో గూడా ఒక నేమ్ ఉంటది. ఆ పేరు అసలు ఎక్కడి నుంచెలొచ్చింది? అసలెలా వచ్చింది? అని తెలుసుకోవాలనే మీరు గూడా తెలుసుకోవాలనే ఈ వీడియో జేస్తున్నాను. నాకు దీని గురించి నేను వీడియో జేయాలనే నేను దెలుసుకున్నా. నాకు గూడా అంతకుముందు తెలీదు. నాకైతే చాలా అద్భుతంగా అనిపిచ్చింది దెలుసుకున్నప్పుడు. మీరు గూడా వినేయండి ఇది. పూర్వం విష్ణుమాయ వల్ల నారదుడు ఒక స్త్రీ లెక్క భూలోకంలో జన్మించిండు. అప్పుడు ఆయన ఒక రాజునైతే వివాహం జేసుకున్నాడు. వివాహం జేసుకున్న తర్వాత స్త్రీగా ఉన్న నారదునికి 60 మంది సంతానం కలిగిల్లు. ఆ రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు తన 60 మంది పిల్లలను కోల్పోయాడు. అంటే వాళ్ళు మరణించారు. ఆ విషయాన్ని తీసుకోలేక నారద మహర్షి స్త్రీగా ఉన్నాడు గదా! చాలా బాధపడ్డాడు. అప్పుడు బాధపడుతున్న సమయంలో మహావిష్ణువు నారద మహర్షి ముందు ప్రత్యక్షమైండు. ప్రత్యక్షమై "నువ్వసలు బాధపడకు, చింతించకు. నీకొక వరం ఇస్తున్నా" అని జెప్పిండు. అది వరం ఏంటంటే, నీ 60 మంది పిల్లల పేర్లను తెలుగు సంవత్సర క్యాలెండర్ ఉంటది గదా! క్యాలెండర్ నేమ్స్ లాగా పెడతాము. అసలు నువ్వు చింతించకు అని వరం ఇస్తాడు. మనకి 2024లో క్రోధినామ సంవత్సరం ఎలాగో 2025లో గూడా విశ్వావసునామ సంవత్సరం అంటారనమాట. ఇది ఆ 60 సంవత్సరాలలో 39వ సంవత్సరం అంట. అని అప్పుడు ఈ 60 ఎందుకొచ్చిందంటే, అప్పుడు విష్ణుమూర్తి మనకు నారద మహర్షికి వరం ఇచ్చాండు గదా! అలా. ఆ 60 మంది పిల్లల పేర్లే ఈ 60 సంవత్సరాలుగా రిపీటెడ్‌గా వెళ్తూనే ఉంటాయి. అవైతే మీకిక్కడ డిస్‌ప్లే చేస్తాను చూసేయండి. ప్రతి సంవత్సరంలో మనకి 12 నెలలైతే ఉంటాయి. ఈ నెలలు జనవరి, ఫిబ్రవరి కాదండి. వాటిని ఇంగ్లీష్ నెలలని అంటారు. మన తెలుగు సంప్రదాయం ప్రకారం అవి మాసాలు అని అంటాం మనమైతే. మనకి మొత్తమైతే 12 మాసాలైతే ఉంటాయి గదా! ఆ 12 మాసాల్లో మొదటి మాసమే మనకు చైత్ర మాసం. ఈ చైత్ర మాసంలోనే మనకి ఉగాది పండగైతే వస్తుంది. అలా 12 నెలలకి మొత్తము 6 ఋతువులైతే ఉంటాయి. అదేనండి. మనం అంటుంటాం కదా! వర్షాకాలం, ఎండాకాలం ఇలా. వాటినే ఋతువులు అంటారు. వాటికి అనువుగా మనము తినే తిండిలో కూడా మార్పులు రావాలి. అంటే మనం హెల్తీగా ఉండాలి గదా! అలా ఉగాది వచ్చేసి మనకి ఎండాకాలంలో వస్తుంది కాబట్టి, మన శరీరం ఏవి కావాలో అలా మనం వాటిని ప్రసాదం లెక్క తీసుకుంటాం. అవి మన ఆరోగ్యానికి గూడా మేలు చేసుకునేలా ఉంటాయి. మీకు ఇంతకీ ఉగాది పండుగ ఎలా చేసుకుంటారో నేను చెప్పలేదు కదా! చెప్తాను వినండి. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి, కొత్త కుండ కోసం బయటికెళ్ళి కొనుక్కొనొస్తాము. కొనుక్కొనొచ్చిన వెంటనే ముందుగా భక్షాలును, పచ్చడైతే చేసుకుంటాం. చేసుకొని మా ఫ్యామిలీ మొత్తము పూజలో పాల్గొంటాము. దేవుడికి నైవేద్యంగా భక్షాలు, పచ్చడి అయితే పెడతాము. ఈ పచ్చడను మనము షడ్రుచులతో తయారు జేస్తాము. ఈ షడ్రుచులతోనే ఎందుకు తయారు జేస్తామంటే, ఒక మనిషి జీవితంలో ఆనందం, బాధ ఇలా ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు మనం ఆనందం వచ్చినప్పుడు బాధని కూడా తట్టుకునే శక్తి కోసం. అంటే మనకి అర్థం కావాలి. ఈ జనరేషన్‌లో చాలామంది తప్పు డెసిషన్స్ వల్ల సూసైడ్ చేసుకోవడం ఇలా జేస్తున్నారు గదా! అలా కాకుండా ఈ పచ్చడ ఎలా అయితే ప్రిపేర్ అవుతుందో అన్నీ కలిపితే మనం మనిషి గూడా అన్ని ఫీలింగ్స్ కలుపుతనే అందమన్నమాట. అలా ఈ ఉగాది పచ్చడిని చేసుకొని మేము లాస్ట్‌కి చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తింటాము. తర్వాత మన పంచాంగ శ్రవణం అయితే వినాలి గదా! విని ఏ రాశి ఫలాలు ఏంటి, మన ధనలాభం, ఎంత ఖర్చు పెడతాం అవన్నీ విని ఒకరి మీద ఒకరు జోక్స్ ఏసుకొని అలా మేము ఆ రోజునైతే ముగిస్తాము. మళ్ళీ తర్వాత రోజు నుంచి మళ్ళా వేరే సంవత్సరం కోసమైతే వెయిట్ జేస్తూ ఉండాలి. మనమైతే ముచ్చట్లు చెప్పేసుకున్నాం కదా ఇవాళ.
మీ ఇంట్లో కూడా ఉగాది ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా చాలా చాలా ముచ్చట్లు చెప్పాలి మీతో. ఎప్పుడు చెప్పాలి? చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. నేను ఇంకా ఇలా చాలా కొత్త కొత్త విషయాలతో అయితే మీ దగ్గరకొస్తాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చాలా బాగా ఫ్యామిలీతోని టైమ్ స్పెండ్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? అంతవరకి బాయ్ బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు.